రాజా నేనక్క. చందు నువ్వా? రావేమో అనుకున్నాను, మొత్తానికి వచ్చావు. చందు ఏమిట్రా ఈ వేషం? అవునులే, మతి చెడు మనిషి మారినప్పుడు వేషం మారటంలో వింతే ఉంది. అక్క, పరిస్థితుల వల్ల మతి చెడిందేమో గాని మనస్సు మాత్రం మారలేదు. నీకు మనసు అంటూ ఉంటే ఇలా చేస్తావట్రా? చావు బతుకుల్లో ఉన్నమ్మ కనబడకుండా చాటుమాటుగా తిరుగుతావా? ఇలా దొంగ బతుకుతావా? ఎవరి కోసం రా ఇదంతా? ఎవరిని ఉద్ధరించడానికి? నవ్వుతావేరా? నవ్వుతూ బ్రతకడం నేర్చుకున్నానక్క. నవ్వుతావురా? మేం కుమిలి ఏడుస్తుంటే నీకే నవ్వుతావు. ఏడుస్తున్న వాళ్ళను మనము ఏడుస్తూ నవ్వించలేమక్క. వాళ్ళ కోసమైనా మనం నవ్వాలి. నువ్వు చూడు, అమ్మ కోసం ఎంత కన్నీటిని దిగమింగుకుంటున్నావు. నేను అలాగే అమ్మ ఆరోగ్యం కోసం, నీ పెళ్లి కోసం. చందు, పొరపడుతున్నావురా. వేప మొక్క నాటి ద్రాక్షకాయమంటే కాస్తుందా? చెడు నుంచి చెడే వస్తుంది కానీ మంచెన్నటికీ రాదురా. అదంతా నీ పిచ్చక్క. అనుభవం చూడరా ఏమైందో. నువ్వు దొంగ అయినందువల్ల నాకు ఉద్యోగం పోయింది, అమ్మ గుండె పగిలంత పనైంది. ఇదేనా నీ ఆశ? ఇదేనా నువ్వు మాకు చేసే మంచి? అక్క, చందు నా మాట వినరా. ఎన్నాళ్ళి అజ్ఞాతవాసం. పోలీసులకు లొంగిపో. నువ్వు చేసిన నేరాలకు శిక్ష అనుభవించు. అది అసాధ్యం అక్క. ఏ? నీకు తెలియదు, అక్కడి నుంచి నేను బయటపడ్డం అంటే నా శవమే బయటకు వచ్చేది. చందు, చచ్చిపోతానని భయం కాదక్క. మీకు కాస్తో కూస్తో మంచి చేసి సంతోషంగా చచ్చిపోదామని. ఇంక నన్నేమనద్దు అక్క. ఒక్కసారి, ఇదే కడసారి కావచ్చు, నోరారా తమ్ముడు అని పిలక్క. అక్క, తమ్ముడు, అక్క. ఏడవకక్క. ఇక అమ్మకు కూతురైనా కొడుకైనా నువ్వే. ఇదిగో, ఈ డబ్బు తీసుకుని అమ్మను జాగ్రత్తగా చూసుకో. వద్దు చంద్రు, వద్దు. నేను అమ్మకు అబద్ధం చెప్పలేదు. నిజం చెప్తే అమ్మ కోరే పెట్టడానికే పనికొస్తుంది ఈ డబ్బు. సరే, ఇదిగో నా అడ్రస్. ఎప్పుడైనా తప్పనిసరైన అవసరం వస్తే ఈ హోటల్కి వచ్చి జేమ్స్ కావాలని అడుగు, నన్ను పిలుస్తారు. అదిగో కారు వచ్చింది, నేను వెళ్ళాలి. ఎప్పుడైనా ఇలా కబురు చేస్తూ వస్తావు కదా? వస్తాను. ఎవరా దురదృష్టవంతుడు? మన జాతివాడు కాదనుకుంటాను. అవును, మీ జాతివాడు మాత్రం కాదు. అవునులే, డబ్బు కోసం ఏ పనైనా చేసే నీ జాతివాడని తెలుస్తూనే ఉంది. మిస్టర్ విజయ్, అతనికి నీకు ఏమిటి సంబంధం? అనంతకి నాకు ఉన్న సంబంధం. ఐసి. అయితే వీడెన్నో వాడేమిటి? అనంత కన్నా ముందు వాడు. ఓహో, అంతేనా? తెలుసుకోవాల్సింది ఇంకేమైనా ఉందా? మిస్టర్ విజయ్, ఆఖరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. అనంతని నన్ను భగవంతుడు కూడా వేరు చేయలేడు. చూస్తా. స్వామి గణపతి, ఊళ్ళో ఉన్న 7వ నెంబర్ ఇళ్ళన్నీ వెతికాను. ఒళ్ళు హూనమైంది కానీ నా రాణి నాకు కనిపించలేదు. ఇక ఒకే ఒక 7వ నెంబర్ ఇల్లు ఉంది. అది కూడా రాంగ్ నెంబర్ అయిందో నాకు మరణమే శరణ్యం. నీ బొజ్జ మీద ఒట్టు. వస్తా. అపశకునం. ఏమిట్రా కొంపన్న తర్వాత తుమ్మకుండా దగ్గకుండా ఎట్టా ఉంటారా? ఎక్కడికి రా? అడిగావు ఏట్లోకి పోనా? ఏట్లోకి వెళ్ళవలసిన కర్మ నీకేం పట్టిందా? చూడాయనా, మన పక్కింటి శంకరయ్య ఊళ్ళో వెళ్ళడట. వెళ్ళి మా బాకీ వసూలు చేస్తాపో. అమ్మా అమ్మా, ఏమిట్రా? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నీతో కాదు, రాజా ఆంజనేయ వర్మతో. యు ఆర్ టాకింగ్ విత్ మహారాజా సూళ్ళూరుపేట. నియమ కడుపు నీతో నేను మాడిపోను. ఒరే, ఇంకా నీకు పిచ్చి వదలేదట్రా?
చెప్పిన మాట మర్యాదగా వింటావా లేకపోతే గుండు నున్నగా దించి నిమ్మకాయ అంటావా? వద్దులే, మహారాణి చూస్తే అసహించుకుంటుంది. వెళ్ళి బాకీ వసూలు చేసుకొస్తా. వెళ్ళు. పిచ్చి చచ్చినోడా. ఇది మా అమ్మగారి గది. కూర్చో, ఇప్పుడే వస్తాను. రోజా, ఈ రోజు నీకు ఒక పవిత్రమైన ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను. కాదు, మా అమ్మగారు ఇవ్వమంది. మీ అమ్మగారా? అవును రోజా, ఈ నెక్లెస్ ఇంటికి కాబోయే కోడలికి ఇవ్వమని మా అమ్మగారి కోరిక. ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? అమ్మ ఎంతో పవిత్రంగా ఇచ్చిపోయే నగలు ఈ పదార్థాన్ని మెల్లవేస్తాను. ఇంటికి విజయ్, మర్యాద తప్పి మాట్లాడుతున్నావు. ఇంకొకసారి కనుక ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. అంటే పడిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. పదంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? నువ్వు అర్థం మీద ప్రవర్తిస్తున్నావు. ఇంటికి తీసుకొచ్చి నా స్నేహితురాలు అవమానిస్తున్నా. ఎవర్రా నీ స్నేహితురాలు? దాని బతుకు నీకు తెలియపురా, నాకు బాగా తెలుసురా. నేను కళ్ళలో చూశారా? నో నో, అది ఇంకా ఒక క్షణం కూడా మన ఇంట్లో ఉంటానికి లేదు. కమాన్, వెంటనే వెళ్ళిపోవచ్చు. వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. రోజా నేను పెళ్లి చేసుకోబోతున్నాను. పెళ్ళే, అది జన్మలో జరగదు. ఎలా జరగదో నేను చూస్తాను. ఇప్పుడే వెళ్ళి పెళ్లి ముహూర్తం పెట్టించుకొస్తాను. ఎలా ఆపుతావు ఆపు. అనండి, అనండి. రాక్షసి, ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ప్రళయం రేపావు. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టావు. ఇంకా నిలబడే ఉన్నది. Get out! Get out! విజయ్ బాబు, ఓహో పంతులు గారా, దయచేయండి దయచేయండి. ఏదో తమ ఇంటి పురోహితుణ్ణి తమతో చెప్పకుండా ఇంత ధైర్యం చేయడం నా వల్ల కాకనే ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను బాబు. అసలు విషయం ఏంటో సూటిగా చెప్పండి. మీ తమ్ముడు గారు రేపు ఉదయం లగ్నానికి సరోజని అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి ఏర్పాట్లు కూడా చేయమన్నారు. తమకు కూడా ఈ విషయం తెలియకూడదన్నారు బాబు. అలాగా, సరే మీరు వెళ్ళండి. చిత్తం బాబు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి రోయ్, రోజు 8 అయితే కానీ నిద్ర లేవని నువ్వు ఇవాళ ఇంత పెందరాళే లేచావంటే ఏదో విశేషం ఉందన్నమాట. అబ్బే ఏం లేదన్నయ్య. రా కాఫీ తీసుకున్నాను రా. అరే, కాఫీ నువ్వు తీసుకొచ్చావేంటి? గౌరవం ఏమైంది? తప్పే ఉందిరా, అయినా నీకు నీ ఆస్తికి నేనే కదా పెద్ద సర్వెంట్ని. ఏమిటోనయ్య ఆ మాటలు? సర్లే తీసుకో కాఫీ. ఇంతకీ ఏమిట్రా విశేషం? పెళ్లి కొడుకులో తయారయ్యావు? అదే, అది ఓ ఫ్రెండ్తో వస్తానని చెప్పారన్నయ్య. ఓహో, అన్నయ్య అన్నయ్య ఏమిటో బే ఏం లేదు. మరి ఏమిటో చెప్పవా. ఓ 500 కావాలన్నయ్య. వాట్? 500? దయించి ఎందుకు ఏమిటి అని ఈ రోజు మాత్రం అడగద్దన్నయ్య. అలాగే అడగడమే కానీ నిన్ను ఆపు చేయలేను కదా. ఆల్ రైట్, నీ ఇష్టం ఖర్చు పెట్టుకో. అమ్మయ్య, ఇంత తొందరగా ఒప్పుకుంటాడు అనుకోలేదు. భగవాన్, ఇదిగో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటో ఇది? ఏం లేదన్నయ్య, నేను వెళ్ళే పని జయం కావాలి. నన్ను ఆశీర్వదించాలి. ఓ అదే. ఆల్ రైట్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అదే ఏమైందిరా? ఏం లేదన్నయ్య, ఏం లేదు. వస్తాను. థ్యాంక్ యూ. వస్తాను. అరే ఏమిట్రా, ఏమైంది? ఏం జరిగింది? లే లే లే. ఏం లేదు. రెస్ట్ తీసుకున్నా. లేదన్నయ్య, రోజా నా కోసం వెయిట్ చేస్తుంటుంది. నేను వెళ్ళాలి. పర్వాలేదు లేవా, రోజు ఎక్కడ పోతురా. కమాన్ కమాన్, రెస్ట్ తీసుకో. రోజా, రోజా
పడుకో పడుకో. రోజా